సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ ముందుకి మరొక రెసిపీతో వచ్చానండి. ఈసారి ఏంటంటే మనం ధాబా స్టైల్ పన్నీర్ బుర్జీ మసాలాని చేద్దామండి. ఇంకా మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? మీరు చూసినట్లయితే నేను 800 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటో అండ్ 1 ఆనియన్. ఆనియన్, మిర్చి, టమాటాని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకుందామండి. పన్నీర్ని సన్నగా తురుముకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఒక 2-3 మిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి, మంచి ఘాటుగా స్పైసీగా రావడానికి. మనం ఇప్పుడు ధాబా స్టైల్ మసాలా తయారు చేసుకుందామండి. దానికోసం నేను కారం, పసుపు, గరం మసాలా, క్యూమిన్ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్, బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుని ఈ 5 మసాలాలని వేసి బాగా కలుపుకుందాం. ఆనియన్ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేద్దాం. ఉల్లిపాయ బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ టమాటాని వేసేసుకుందాం. బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాయండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. వాటర్ బాగా మరిగాయండి. ఇందులో మనం ఇందాకటి తయారు చేసి పెట్టుకున్న ధాబా స్టైల్ పన్నీర్ బుజ్జీ మసాలా కలుపుకుందాం. మసాలా యాడ్ చేసేసరికి వాసన అసలు గుమ్మాయించి కొడుతుందండి, మామూలుగా లేదు. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేద్దాం.
దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. గ్రేవీ బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఫైనల్గా తురిమిన పన్నీర్ని వేసుకుందాం. మనం ఇంకో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. లాస్ట్లో ఇక ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసి ఇంకోసారి కలబెట్టుకుందాం. వాసన మాత్రం గుమాయించి కొడుతుందండి. అదిరిపోయింది అంతే. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, దాబా స్టైల్ పన్నీర్ బుర్జీ మసాలా. ఇది చపాతీలోకి కానీ, పరోటాలోకి కానీ అండ్ బగారా రైస్లోకి కానీ సూపర్ ఉంటుందండి. ఈ ఐటమ్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు దేంట్లో తింటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.